ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కవరుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా పలుకుల అలికిడితో అసలకే ఆయువు పోయడా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా హువే, హువే, హువే. చేస్తున్నాను వారి యొక్క మరి పిల్లల యొక్క ఎంగేజ్మెంట్ కొరకు వచ్చిన బిడ్డలందరికీ మరి ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థన ద్వారా ఆరాధన ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన బొమ్మ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండగా మంచిది కాదనుకొని అతనికి సాధ్య అయిన సహాయము చేయదలుచుకున్న గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు. స్వచ్ఛత కొరకు అఖిలను నువ్వు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. వారి యొక్క నిశ్చితార్థము ఎంగేజ్మెంట్ జరుగుతుండగా ఈ యొక్క కార్యక్రమం ప్రభావం మీకు అప్పగిస్తున్నాం. మీరే మాకు ముందు దిశానిర్దేశం చేయమని ఆది నుండి అంత వరకు మీరే మాకు తోడుగా ఉండమని ఈ బంగారు పాదంలో పడి అడిగి వేడుకొచ్చుతున్నాం తండ్రి. మరి దేవుని యందు ప్రియులారా, ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ గురుగుల స్వరూప్ దయాల్ గారు టు కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ టు సే ద రీజన్ వై వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. గుడికి గొన్నాలో అయ్యగారులకి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మేము ఎందుకు వచ్చామంటే గుడిశాల సంజీవ్ గారి కూతురు అఖిల అనే అమ్మాయి ఉందని తెలిసింది. మా బాబు కోసము స్వచిత్ జోయల్ గారికి ఎంగేజ్మెంట్ చేసుకోవాలని మేము కోరుచున్నాం. ఆలోచనతో వచ్చినాం. థ్యాంక్ యూ స్వరూప్ దయాల్ గారు. మరి ఈ సమయంలో స్వచిత్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? నిలబడి చెప్తాం. మరి సంజీవ గారు, దయచేసి మీరు వచ్చి స్వరూప్ దయాల్ గారు చేసినటువంటి మనవికి మీ యొక్క స్పందన తెలియజేయాలని మనవి చేస్తున్నాను. మరియు ఆ పాస్టర్లకి, ముఖ్యంగా మాస్టర్లకి మా యొక్క గోశాల తరఫున ప్రత్యేక వందనాలు. మరి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చినామంటే అందరికీ సంతోషకరమైన విషయమే. మరి బూర్గుల వారు వంశం వారు వచ్చి మా పాపను ఆహ్వానించినందుకు మరి వెరీ హ్యాపీ.
మరి మేము కూడా అదే విధంగా మరి గురుకుల స్వచ్ఛిత్ దయాల్ మరి స్వరూప్ దయాల్ గారి కుమారుడు, వారికి మా యొక్క ప్రత్యేక వందనాలు. మమ్మల్ని చూసి మా కుటుంబాన్ని సంతోషించి మా పాపను చేసుకుంటానని ఒప్పుకున్నందుకు ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పాస్టర్ గారిని నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. రైట్. అఖిల, మీకు అంగీకారమైన ద ప్రపోజల్ విచ్ దే హ్యావ్ మేడ్? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. మనమందరం 26వ కీర్తన పాడుతూ ఉంటే దయచేసి అమ్మాయి అబ్బాయిల కొరకు మీరు తీసుకొని వచ్చిన వస్తువులను ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తన పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుడు. ఘన మహాత్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్ర సృష్టించినాయనదే, సాధుని హస్తమే భువి చేసే. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడు గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మరి శాంతి సుభాషిణి గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి దానంగా బహుమానంగా మీరు అనుగ్రహించిన కుమారుడు స్వచిత్ జోయల్ను బట్టి నీకు వందనాలు. మరి కుమారుడు ఎదిగి తన యవన ప్రాయంలో ఉంటుండగా తనకు సాటి అయిన సహాయముగా గుడిసెల సంజీవ మరియు పద్మ గారుల యొక్క కుటుంబంలో మీరు అనుగ్రహించిన కుమార్తె అఖిల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రిని సంకల్పానుసారంగా రానైన దినములలో పరిశుద్ధ వివాహం ద్వారా ఈ బిడ్డలు జరిపింపు ఈ రెండు కుటుంబాలలో అనుగ్రహించి ఏక మనసు జరిగి వీరు ఈ పరిశుద్ధ కార్యం కొరకు సిద్ధపడు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో ప్రభా స్వచిత్ జోయల్ అఖిల కొరకు తీసుకొని వచ్చినటువంటి వస్తువులను, అట్లాగే అఖిల కుటుంబము మరి స్వచిత్ జోయల్ కొరకు తీసుకొని వచ్చిన వస్తువులను మీరు దీవించి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇచ్చేవారు పుచ్చుకుని వారు ఒకరి ఏడలో ఒకరు నిరంతరం నమ్మకంగా ఉంటున్నట్లు మీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసుని దివ్య నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. నన్నే చూసేనే ఏదో అడిగనే, మాయే చేసేనే ఓ చూపుతో నవ్వెనే, తుపులు రువ్వెనే, గుండె గిల్లెనే ఓ చుక్కల్లో నడుమా జాబిల్లితానే, రెక్కలు తొడిగే సిరివల్లితానే, ఏదో చేసే నన్నే. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని
తెలిసే ఈనాడు. మా ఇంటి ముంగిట్లో తను వేసే ముగ్గులు ఎప్పటికీ చెరిగిపోరాదంట. తన పెదవుల మందారం, తన పాపిట సింధూరం, నా గుండెకు సూర్యోదయమంట. అందాల గాజులలాగా తన చేయి స్పర్శ తగిలితే చాలు. తన కాలి మువ్వా సవ్వడి కాలముంటే మేలు. కమ్మని చెవిలో కబూరె చెప్పేనే సిగ్గునే బుగ్గ మొక్కని మీరేనే ఏదో చేసే నన్నే. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. తనని చూస్తే ఏటో చూస్తుంది, నే చూడకుంటే నన్నే చూసే. తన నవ్వు చూపి నే చూస్తే ఆపి పై పైకి నటనేదో చేసే. స్త్రీ హృదయం అద్వైతం లాగా ఏనాడు ఎవరికర్థమే కాదు. మగవాడి మనసు తప్పించే వయసు ఆడవాళ్ళకి అలుసు. మదిగాయపడ్డాక కృపలో ఈ సాయంకాల సమయమున స్వచిత్, జోయల్ మరి అఖిల కొరకే నువ్వు ఏర్పాటు చేసినందుకే వందనములు. ఇరు కుటుంబంలోను తల్లిదండ్రులను చేరవచ్చిన బంధువర్గాన్ని, ప్రియులందరినీ కూడా నీవు దీవించి ఆశీర్వదించి మంచి వాతావరణం ఇచ్చి సమస్తమును అనుకూలంగా జరుగుటకు సహాయం దయచేసినందుకే నీకు వందనాలు. ప్రభువా మా తండ్రి, ప్రధానం కొరకే వీరు తీసుకొని వచ్చినటువంటి ఉంగరంలోను మీరు దీవించి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా ఒకరినొకరు ఈ ఉంగరముల చేత గౌరవించుకొని ఈ ఉంగరములు ప్రభా వారి యొక్క పెళ్లి ప్రమాణానికి సూచనగా దేవా రాబోయే దినములలో మరియు వివాహం అనుటకు గుర్తుగా ఒకరినొకరు ధరింప చేసుకొని అట్టి నిబంధనకు లోబడి ఉండి ప్రార్థన పూర్వకంగా వారి వివాహం కొరకు సిద్ధపడడానికి నీ సహాయం దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీవే మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చూసుకోండి. స్వచ్ఛత్ జోయల్ అనబడి నేను అఖిల అని నిన్ను రానయ్యున్న దినములలో వివాహం ఆడుకోనుటకు సూచనగా నా ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను.
వచన భాగం చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచన ప్రారంభం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసు. దేవుని ప్రియులారా, I humbly request both families to kindly concentrate on the word of God. మరి మీ రెండు కుటుంబాలకు కలిసి ఈ సాయంకాల సమయమున మా హృదయపూర్వక అభినందనలు మరి సిఎస్ఐ వెస్లీ చర్చ్ మషీరాబాద్ సంఘం అంతటి పక్షంగా తెలియజేస్తూ ఉంటున్నాను. స్వరూప్ దయాల్ గారిని అట్లాగే శాంతి సుభాష్ని గారులను కూడా ప్రభు పేరిట అభినందిస్తూ ఉంటున్నాను. మీ యవన కుమారునికి తన యవన ప్రాయంలో ఒక చక్కటి తోడును ప్రభు యొక్క సహాయం వలన మీరు పొంది ఉంటున్నారని జ్ఞాపకం చేస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే సంజీవ గారికి, పద్మ గారులకు కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మీ యొక్క ఎదిగిన కుమార్తెకు మరి సరి అయిన తోడు మరి జోయల్ అని జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ వివాహం కొరకు మీరు సంకల్పించి ఏర్పాట్లు చేసుకుంటున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉంటున్నాను. దయచేసి క్లుప్తంగా ఒక 4-5 మాటలు మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. అన్ని వెడ్డింగ్ కార్డ్స్ మీద కూడా మనం అదే మాట చూస్తూ ఉంటాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదండి. మరి దేవుని యందు ప్రియులారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది నిజమే. ఎందుకనగా ఇది జీవితంలో ఒక్కసారి జరిగేటటువంటి ఒక గొప్ప దైవ సంకల్పం. మనం ఇంట్లో ఎన్నైనా కట్టుకోవచ్చు, ఉద్యోగాలు ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా దేశాలు తిరిగి రావచ్చు, మనము ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. కానీ వివాహ వ్యవస్థ అనేటటువంటిది ఇది దేవుని యొక్క సంకల్పం. జీవితంలో ఒకసారి జరిగేటటువంటి ఆశీర్వాదకరమైన ఈవెంట్ అని ప్రభునామంలో గుర్తు చేస్తూ మరి అటువంటి కృపను దేవుడు ఈ దినమున స్వచిత్ జోయల్కు మరియు అఖిలకు అనుగ్రహించినాడని జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయమున కుటుంబానికి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు టు మేక్ వెడ్డింగ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హానరబుల్గా ఉండాలంటే ఒక 4-5 విషయాలు గమనించాల్సిందిగా నేను కోరుతూ ఉంటున్నాను. ఈ ప్రధాన కార్యం ద్వారా ఆల్మోస్ట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గివింగ్ ఈచ్ అదర్, టేకింగ్ ఈచ్ అదర్ అనేటటువంటి ప్రణాళిక ఇవ్వడము, పెళ్లి కుమార్తెని ఇవ్వడము, పెళ్లి కుమారుని ఇవ్వడము, అనుకోవడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాతనే వీఆర్ కమింగ్ టు ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ ద్వారా ఆల్మోస్ట్ హాఫ్ మీరు ఒక కుటుంబంగా అయి ఉంటున్నారని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మరి దేవుని యందు ప్రియులారా, మరి 2 పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి యవన పిల్లలు ఇద్దరు కూడా మరి 2 కుటుంబాలకు చెందినటువంటి వారు కాబట్టి ఈ 2 కుటుంబాలు కలిసి వీరి వివాహాన్ని ఘనంగా జయకరంగా ప్రార్థన పూర్వకంగా జరిగించినప్పుడు దే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్, రిలేటివ్స్ అండ్ కాంగ్రిగేషన్స్ యాజ్ వెల్. కాబట్టి మరి వాళ్ళ పని ఏంటిదంటే మీ పెళ్లి కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలంటే తక్కిన ఏర్పాట్లన్నీ మమ్మీ డాడీ మరి ప్రియులు బంధువులు అందరూ కూడా చేస్తూ ఉంటారు. బట్ యువర్ డ్యూటీ ఏంటిదంటే మర్చిపోకుండా ప్రతి దినము ఒకరి కొరకు ఒకరు మీరు కట్టుకుని పోయేటటువంటి కుటుంబ జీవితం కొరకు దేవుణ్ణి ప్రతిదినం ప్రార్థించే మరి బిడ్డలై ఉండి ప్రార్థన పూర్వకంగా మరి పరిశుద్ధ వివాహ దినమున మీరు కట్టబడినప్పుడు మరి చేర్చబడ్డప్పుడు ఆశీర్వదింపబడ్డప్పుడు అది ఎంతో మేలుకరంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. మరి తల్లిదండ్రులకు నేను జ్ఞాపకం చేసేటటువంటి విషయం ఒక 5 విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను. పౌలు మరి పేతురు భక్తుడు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో 8-9 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటున్నాయి. మరి 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడడం. దేవుని యందు ప్రియులారా, వివాహము చాలా కష్టతరమైనటువంటి
పని కదా. అందుకే తెలుగులో సామెత ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. కారణం ఏంటిదంటే బోత్ ఆర్ వెరీ డిఫికల్ట్ థింగ్స్. అఫ్కోర్స్ నవ్ డేస్ ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ, ఎందుకంటే ఇల్లు కట్టడానికి బిల్డర్లు దొరుకుతున్నారు, పెళ్ళిళ్ళు చేయడానికి ఈవెంట్ మేనేజర్స్, కేటరర్స్ మనకు దొరుకుతూ ఉంటారు. అయినా ఇది దేవుని యొక్క సంకల్పం కాబట్టి మరి దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి 3-4 గుర్తు చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటిదంటే మీరందరూ కూడా ఏక మనస్కులై ఉండాలి. నవ్ యు ఆర్ నో మోర్ 2 ఫ్యామిలీస్, నవ్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ బికమ్ 1 ఫ్యామిలీ. కాబట్టి మీరు ఈ పెళ్లి ఏర్పాట్లు ఏవి చేసినా కూడా మీరు కలిసి చేయడం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఏక మనస్కులై ఉండి ఏర్పాట్లలో మరి మీరు అన్ని పెళ్ళంటే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిలో కూడా యూ షుడ్ హ్యావ్ 1 మైండెడ్నెస్. మరి దెన్ ఇట్ విల్ బికమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఆనరబుల్ టు ఆల్. మరి ఇది మొదటిదిగా నేను గుర్తు చేయదలుస్తూ ఉంటున్నాను. మీరు ఏక మనస్కులై ఉండాలి అని గుర్తు చేస్తున్నాను. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అబ్బాయి వాళ్ళ అయ్యగారుల పేర్లే పెట్టుకుంటారు కార్లో, అమ్మాయి వాళ్ళ పేర్లే పెట్టుకుంటారు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. అందరు కలిస్తేనే మీ పెళ్ళి అవుతుంది. కాబట్టి మీరు ఒక్క మనసు కలిగి ఎవరెవరిని పెట్టుకుందామని 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఆ ప్లాన్ అవుట్ చేస్తే దేర్ స్టార్ట్ ద బ్లెస్సింగ్స్. రిమైండ్ యూ. రెండవ విషయం మనం గుర్తు చేసుకుంటే ఒకరి సుఖ దుఃఖంలో యందు ఒకరు పాల్పడడం. అప్పుడప్పుడు కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, అనుకున్నవి జరగకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. అటువంటి సందర్భంలో మనం రిజిడ్గా ఉండకూడదు కూడా బ్లేమ్ చేసుకోకూడదని కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పేతురు ఏమంటాడంటే ఒకరి సుఖ దుఃఖంలో యందు ఒకరు పాలుపడడం, షేరింగ్ 1 అనదర్ కన్సర్న్స్. మరి అది వివాహాన్ని ఘనంగా జరిగించడానికి ఒక సాదృశ్యమై ఉంటుందని గుర్తు చేస్తున్నాను. మొదటిది ఏక మనస్కులై ఉండాలా. రెండవది ఒకరి సుఖ దుఃఖంలో యందు ఒకరు పాల్పడాలా. మూడవ విషయము సహోదర ప్రేమ గలవారై ఉండాలి. మరి బ్రదర్లీ లవ్ ఏది తీసుకున్నా పిల్లల కొరకు తీసుకుంటారు. కాబట్టి మీరు ప్రేమతో దాన్ని మరి కొనాల్సినటువంటి పరిస్థితి మనము తల్లిదండ్రులుగా పెద్దలు కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. ఇదేదో పిల్లగానికి ఇస్తున్నామని, ఇదేదో అమ్మాయికి ఇస్తున్నామని మనము లో థింకింగ్ ఉండకుండా మరి వాట్ ఎవర్ వీ హ్యావ్ మనము చాలా సహోదర ప్రేమతో దానిని జరిగించినప్పుడు దీస్ చిల్డ్రన్ విల్ రియలీ ఎంజాయ్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఇది మూడవ విషయం. మొదటిది ఏక మనస్కులై ఉండండి. రెండవది షేర్ ది కన్సర్న్స్, ఈచ్ అదర్ కన్సర్న్స్. మూడవది ఏంటిదంటే వాట్ ఎవర్ యూ డూ విత్ బ్రదర్లీ లవ్. మరి సహోదర ప్రేమతోన మీరు చేసినప్పుడు, కొనినప్పుడు ఆ ప్రేమను పిల్లలు పొందుకొని ఆనందించగలుగుతారని జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవ విషయం ఏంటిదంటే వినయ మనస్కులై ఉండండి. బీ హంబుల్ టు ఈచ్ అదర్. నవ్ ఆల్రెడీ యు ఆర్ 1 ఫ్యామిలీ. దేర్ఫోర్ మేము అబ్బాయి వాళ్ళమని కానీ లేదు మేము అమ్మాయి వాళ్ళమని అప్పుడప్పుడు ఇటువంటి భేదాభిప్రాయాలు కనబడుతుంటాయి. ఇప్పుడు తక్కువైనవి చాలా, కానీ అటువంటిది ఏ కోణాన కూడా అటువంటి అండర్స్టాండింగ్స్ మీలో ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నారు. యు ఆల్ ఆర్ ఈక్వల్. ఒకరికొకరు వినయ మనస్కులై యువర్ టార్గెట్, యువర్ గోల్ ఈజ్ టు పర్ఫార్మ్ దేర్ వెడ్డింగ్. అందుకే పౌలు అన్నాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఇల్లు కట్టుకుంటే మన ఇష్టం ఉన్నట్టు ఇద్దరు ప్లాన్ చేసుకొని కట్టుకోవచ్చు, కానీ ఒక కుటుంబాన్ని కట్టాలంటే అందరూ కూడా సంతోషించాలి, అందరూ కూడా ఆనందించాలి, అందరూ కూడా ఆశీర్వదింపబడాలి. మరి ఐదవ విషయం ఏంటిదంటే ఇక్కడ పేతురు చెప్తున్నటువంటిది మరి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. దట్ ఈస్ ద క్రిస్టియన్ గోల్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. మన క్రైస్తవ జీవిత విలువలు ఎక్కడ ఉంటాయంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనినప్పుడు, ఆ ఆశీర్వాదాలు పొందుకునే విధంగా మన యొక్క జీవితం ఉండాలని గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, మీరు గొప్ప దేవుని చేత ఆశీర్వదింపబడ్డవారు. యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ బై ది క్రియేటర్ ఆల్మైటీ గాడ్. కదా, భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఆశీర్వాదానికి వారసులవుటకు
మీరు పిలువబడ్డారు. ఈ ఆశీర్వాదం పొందుటలో మొదటి స్టెప్ మీ లైఫ్లో ఏంటిదంటే కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ ఏ ఫ్యామిలీ. మరి ఈ ఆశీర్వాదాలతోన మీ యొక్క జీవన ప్రయాణం ముందు దినాలలో సాగడానికి తల్లిదండ్రులు ఈ ప్రామాణికలను, ఈ యొక్క వాల్యూస్ను, ఈ ఫార్ములాస్ను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన పూర్వకంగా ఈ వివాహాన్ని జరిగించి బిడ్డలను ఆశీర్వదించాలని, మరి ఇరు కుటుంబాలకు కూడా అఖిల పేరెంట్స్కి అట్లాగే స్వచిత్ జోయల్ పేరెంట్స్కి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే మనం అన్ని ఆలోచనలు చేసుకొని ఉంటామో ఎక్కడ కూడా ఏది తక్కువ కాదు. అన్ని టైంకు ఫాలో అవుతాము, టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ కోసం వెళ్ళి, లేకపోతే పూర్తిగా వెడ్డింగ్ రిసెప్షన్లో కేక్ కట్ చేసేటప్పుడు నువ్వు తెచ్చినావా కత్తి అంటే ఈయన లేడు ఆయన లేడు కత్తి, ఇక అక్కడ జరిసేపు డిలే. అట్లా కాకుండా వెడ్డింగ్ ఈజ్ టు బి ప్లాన్డ్ వెల్. కాబట్టి ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఫర్ ద ఫ్యామిలీస్, మీరు చక్కగా ప్లాన్ చేయండి. మరి పిల్లలను సకాలానికి చర్చికి తీసుకురండి. మరి when we follow the time, then everything follows us. కాబట్టి అలాంటి చక్కటి ఏర్పాట్లతో ఈ యవన బిడ్డల వివాహాన్ని జయకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి మీరు జరిగించాలని కుటుంబాలను కోరుతూ ఉంటున్నాను. మరి మీరు కూడా సిద్ధపడి, మరి వారు ఆలస్యం చేసినా మీరు ఆలస్యం చేయకుండా గుడికి మీ పెళ్లి దినమున టైంకు రావాలని కూడా మీ ఇద్దరికి మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైన. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బి హానర్డ్. మరి అలాంటి దైవ కృప దేవుడు మీకు అనుగ్రహించి రెండు కుటుంబాలను నడిపించి ఈ వివాహం ద్వారా మీకు ఆశీర్వాదం, ఈ వివాహం ద్వారా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఒక కుటుంబం కట్టబడడం, ఈ వివాహం ద్వారా దైవ సంకల్పం వీరి జీవితంలో నెరవేర్చుటకు త్రియేక దేవుడు తన కృప దయచేయను గాక. ఆమేన్. తల్లిదండ్రులు ముందుకు వస్తే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఇది ప్రారంభించి ఉంటున్నారు. ఈ దినం నుండి వారు పరిశుద్ధ సన్నిధిలో జతపరచబడేంత మట్టుకు నువ్వు వీరికి తోడు నిలయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఏర్పాట్లన్నింటిలో కూడా తల్లిదండ్రులకు, కుటుంబాలకు, బంధువర్గానికి, సంఘాలకు నీ యొక్క నడిపింపు దయచేయమని నేను ప్రార్థించి వేడుకుంటున్నాం. ఎవరి పిల్లలిద్దరు కూడా ఒకరికొరకు ఒకరు కనిపెట్టుకొని ప్రార్థించుకొని ప్రార్థన పూర్వకంగా వారి గృహాన్ని, వారి కుటుంబ జీవితాన్ని కట్టుకొనడానికి నీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ ఎంగేజ్మెంట్ కొరకు ఆయా స్థలంలో నుండి వచ్చిన ప్రియులందరిని బట్టి నీ స్తుతి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. మరి మా తల్లి ఇదిగో తల్లిదండ్రులను, ఈ యవన బిడ్డలను నీవు ఆశీర్వదించి మేలుతో వీరిని తృప్తిపరిచి నీ వాక్యంలో విన్న విధముగా ప్రభువా ఈ పరిశుద్ధ వివాహంకు ఏకమనస్సుగా నేను ప్రార్థిస్తూ మరి ఒకసారి ఈ కార్యమంతా కూడా నీ ఆత్మ ద్వారా మీరు జరిగించి మహిమ పొందినందుకే నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ యేసు ఉన్నత నామంలోనే అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధాపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములోని పేట దుష్టుని తప్పించును. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని ఎదుటని ఆయన నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ పరిశుద్ధ వివాహానికి సిద్ధపడుతున్న మరి జోయల్ అఖిలకును ఏర్పాట్లలో ఉన్న తల్లిదండ్రులకు, బంధువర్గానికి నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు జరిపించినటువంటి శుభ సందర్భాన్ని బట్టి ఎంగేజ్మెంట్లో దగ్గర ఏమంటారు, I congratulate Swachit and Akhila. God bless you. Be faithful to God. Okay, అయ్యగారు థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి విన్స్టన్ గారికి, అనుభవ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవరకు ముఖ్యంగా ఇక్కడ ఎంగేజ్మెంట్లో వీరిద్దరూ వాళ్ళ ప్రామిసెస్ చేసిన వాళ్ళిద్దరిని యవనస్తులను కూడా మీరు ఈ ప్రార్థనలో గుర్తించుకొని వాళ్ళ కొరకు మా కుటుంబాల గొడిశాల బూరుల కుటుంబాల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మా పెద్ద బావగారు అయినటువంటి గొడిశాల పాపన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. తృప్తిగా
భోజనం చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా? ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా? చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టర్ వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే. కళ్ళు 2 పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే.
ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటు నానియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో చెట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మ బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా చెట్టు కట్టి చుట్టమల్లె చుట్టుకోమ్మా గుట్టుకున్న పుట్టు మచ్చ ఎక్కడమ్మా చెట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మ బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా చెట్టు కట్టి చుట్టమల్లె చుట్టుకోమ్మా గుట్టుకున్న పుట్టు మచ్చ ఎక్కడమ్మా నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా నువ్వు చెప్పేలోగా రానే వచ్చేసా
గోలే గోలే చేసే తీరానా నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేనా సొగసరి దొంగల్లే సాయంకాలం వచ్చైనా దిగుసరి పరువంతో పిల్లో యుద్ధం చేసైనా వలపుల వేగంతో వయ్యారాలే వాటైనా తలపుల తాపంతో దాహాలన్నీ దాటైనా నీలాకాశం నీడనా విడియాలన్నీ వీడనా నీలో నాలో రాగం పాడేనా తొలి పులకింతిచ్చే పూచి రాదేగా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లక్షణాల నన్ని పూసగుచ్చేలా ఏమవుతానంటే ఇది చెప్పలేను వరుసలా నీ పక్క నుండి పోతే సాలులే ఇలా సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా
కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెలు వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏను గమ్మారి సిద్ధందించా ధమకు ధమా ధమారి చమకు చమా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుగలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి కడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధందించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధందించా నానెత్తర కులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా